అన్న అన్న ప్రైజ్లాడనా ప్రైజ్లాడు ప్రైజ్లాడు పిలుపు సార్. సార్ ప్రైజ్ ద లార్డ్ బెన్ని గారు అండ్ ఫిలిప్ గారు, ప్రైజ్ ద లార్డ్. అన్న ప్రైజ్లాడు. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్లాడు సార్ ప్రైజ్లాడు సార్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరములు కలిగిన గొప్ప దేవ, కరుణా సంపన్నుడా, మా ప్రియ ప్రభువ, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు తండ్రి. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. మీ సన్నిధిలో సాగిలపడి స్తుతించి ఆరాధించే ధన్యతనిచ్చారు. గొప్ప దేవ మీకు వందనాలు నాయనా. మహిమగల రాజా మీకే స్తోత్రములు తండ్రి. మహిమోన్నతుడా మీకు వందనాలు. మహిమగల రాజా మీకే స్తోత్రాలు. శ్రీమంతుడవు, అద్వితీయ సత్యదేవుడు, సకలయుగు రాజైన దేవా మీకే స్తోత్రాలనైనా. మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. ఆశ్చర్యమైన మీ కార్యాలను బట్టి కొనియాడుతూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ సన్నిధిలో తండ్రి సాగిల పడుతున్నాం. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ప్రభువా, మా జీవితంలోనైనా మీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చారు. సజీవులే కదా నిన్ను స్తుతించేది, మనం నిన్ను స్తుతించునా అని సజీవ లెక్కలు మరణించిన దేవా మీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. మహిమోన్నతుడా మీకు వందనాలు. మహిమగల రాజా మీకు వందనాలు. మాట చేత సమస్తమును కలిగించి తండ్రి సృష్టిని తండ్రి ప్రభువా ఈ కార్యాలు తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు. యెహోవా ఈరేగా ఉన్నారు తండ్రి, మీకు వందనాలు. యెహోవా రాఫాగా ఉన్నారు, మీకు స్తోత్రాలు. యెహోవా షమ్మగా ఉన్నారు, మీకు స్తోత్రాలు. మహిమోన్నతుడా మీకే స్తోత్రాలు నాయనా. మా మంచి కాపరి మీకు వందనాలు. మా ఆత్మల కాపరి మీకే స్తోత్రాలు తండ్రి. వేకొని మీ సన్నిధిలో తండ్రి ఆయా ప్రాంతాల్లో ఉంచి మా ప్రియులు మీ బిడ్డలు మేమందరము కలుసుకోవటానికి సాధనం ద్వారా ఉదయకాలం నాయన తండ్రి ఈ విధంగా కలుసుకుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మా దినచర్యను ప్రారంభించుకోవటానికి మీరు కృపనిచ్చినందుకు వందనాలు, స్తోత్రం తండ్రి. ప్రభువా, జీవం లేని యేసయ్య, జీవాధిపతివి తండ్రి. అల్పులము అయోగ్యులము ఎన్నిక లేని వారం మౌనాన్ని మీరు ప్రేమించి నైనా మీరు కృప చూపించిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. మహిమగల రాజా మీకే స్తోత్రాలు నైనా. మీ సన్నిధి, మీ ప్రసన్నత మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. మీకే స్తోత్రాలు నైనా. మీ సన్నిధిలో సాగిల పడుతున్నాం తండ్రి. పాటల ద్వారా తండ్రి ప్రభువా, మీ వాక్యం ద్వారా తండ్రి ప్రభువా నైనా మీ సన్నిధిలో మేము గడిపిపోతున్న శ్రేష్టమైన సమయాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మా ఇలా మీరు చేసిన కార్యాలను తలపోసుకుంటూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ప్రభు మీ సన్నిధిలో తండ్రి నన్ను మా స్తుతి ఆరాధన మా ప్రభుని యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి మన సహోదరుడు ఫిలిప్ అన్న ఒక పాట పాడతారు. వందనాలన్నా. సుమధుర స్వరముల గానాలతో
వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. మహా ఆనందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. ఏడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నానందము, నీవే నీవే నాధారము, నీవే నీవే నానందము, నీవే నీవే నాధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నారాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూత గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధన.
మహానానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహా ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూత గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నారాధన. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రములు. మరి ఈ సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మనము 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఉన్నాం. దైవజనులు మనకు చక్కగా వాక్య విశ్లేషణలో నడిపిస్తూ ఉన్నారు. వాక్య నిమిత్తము భూపాల్ రెడ్డి ప్రార్థన చేస్తారు. అన్న ప్రైజ్ లాడన్నా. గోపాల్ రెడ్డి జనార్దన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు వాక్య నిమిత్తం. సార్ బైబిల్ రీడింగ్ సార్. బైబిల్ రీడింగ్ చేసిన తర్వాత మనం బైబిల్ ప్రార్థన వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ రీడింగ్ మనం గలతీయులు రాష్ట్ర పత్రిక అయిపోయింది కదా, మనం 5వ అధ్యాయము చదవాలి. 4వ అధ్యాయం చదివాము, చదవలేదు. శనివారం రోజు ప్రార్థన కాబట్టి 4వ అధ్యాయం చదవండి. జనార్దన్ రోజు చదువుతారు. 4. ప్రైజ్ రాడు సార్ అందరికి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాము. మరియు నేను చెప్పున్నదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయే ఉన్నను, బాలుడైనంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మును వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగిన నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరెరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే
మీ కన్నులు ఊడబీకి నాకిచ్చి వేసి యుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా వారు మీ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడువారు కారు. మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మను బయటికి త్రోసివేయగోరుచున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మను గూర్చి ఎటు తోచక ఉన్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడగోరుచున్నాను. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరువారలారా, మీరు ధర్మశాస్త్రం వినటలేదా? నాతో చెప్పుడి. దాసి వలసిన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకంగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది, దాస్యంలో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. సార్, థ్యాంక్ యూ సార్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి ఈ సమయంలో వాక్యం నిమిత్తమై మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం. భూపాల్ రెడ్డి అన్న ప్రార్థన చేస్తారు వాక్య నిమిత్తమై. నా భూపాల్ రెడ్డి అన్న, ప్రైజ్ లార్డ్ అన్న వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి. కార్పెన్స్ కాల్లో చేరొచ్చినటువంటి సహోదరులకు, సేవకులకు ప్రభు నామమున వందనాలు. ప్రార్థన. యేసు ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు. మీ నామమును బట్టి ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం. నేడు అనేటువంటి సమయము మాకు బహుమానంగాను దయాకిరీటంగా అనుగ్రహించినందుకు వందనములు. ఈ ప్రభు దినం ప్రభు ప్రజలతో చేరి రావడానికి ఉదయకాలం అనుగ్రహించిన భాగ్యం ఎంతో గొప్పది. ఇంతవరకు చదవబడినటువంటి వాక్య భాగం బట్టి నీకు వందనములు, స్తోత్రములు. అంత మాత్రమే కాక మా ఆత్మలకు ఆహారం కలుగు నిమిత్తం ఈ సమయమున సహోదరుడు బ్రదర్ను వాడుకొని మాకు కావాల్సిన రీతిగా గత దినాల నుంచి ధ్యానిస్తున్న రీతిగా ఈ సమయంలో కూడా మీరే మీ వాక్కును పంపమని వేడుకొచ్చు, మీ ఆత్మాభిషేకం దయచేయమని వేడుకొచ్చు. సమయం ఎంతో విలువైనది. ఈ విలువైన సమయం మేము వినియోగపరచుకుంటకై తృప్తి క్షేమము అనుగ్రహిస్తూ రమ్మని వేడుకొచ్చు. మీ ఆత్మాభిషేకం చెప్పేవారికి మాత్రమే కాదు కానీ వినేవారికి కూడా దయచేయమని వేడుకొచ్చు. విన్న వాటిని ప్రకారం అనుసరించడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి ఈ సమయాన్ని దైవజనులకి అందిస్తున్నాను. సార్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో
వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, దయ, ఆయన మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, ఆయన వాక్యంతో, ఆయన వెలుగుతో మన హృదయాలను నింపుకొని మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప తరుణమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనం సమూయేలు మొదటి గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఈ మొదటి గ్రంథంలో 9వ అధ్యాయంలో 8వ వచనం వరకు మనం ధ్యానం చేశాము. ఈ 9వ అధ్యాయంలో ఈ మొదటి 8 వచనాలలో కీషు మరియు సౌలు అనేటువంటి వారి గురించి మనము చూస్తున్నాము. ఈ కీషు యొక్క కుమారుడు సౌలు. సౌలు యవ్వనస్తుడు, భాగ్యవంతుడు, అందగాడు, ఎత్తైనటువంటి వాడు. అయితే తప్పిపోయినటువంటి తన తండ్రి గాడిదలను అతడు వెతుకుతూ చాలా ప్రదేశాలు సంచరించినట్టు మనము ఈ మొదటి 8 వచనాల్లో చూడగలం. అయితే ఆ గాడిదలను వెతుకుతూ అతడు సమూయేలు ఉన్నటువంటి ఊరికి వచ్చాడు. అయితే సౌలు గురించి వివరించినప్పుడు సౌలు అన్నటువంటి పేరుకు ఆస్క్డ్ ఫర్, ప్రేడ్ ఫర్ అని అర్థము వస్తుందని చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే ఇజ్రాయేలు ప్రజలు చేసింది. వాళ్ళు దేవునిని ఒక రాజుని అడిగారు. వాళ్ళు దేవునిని మాకు ఒక రాజు కావాలి అని అడిగారు. మాకు ఒక రాజు కావాలి అని విన్నవించుకున్నారు. ఎగ్జాక్ట్గా వాళ్ళు చేసినటువంటి ఆ పనిని సూచిస్తూ ఈ సౌలు అన్నటువంటి పేరుకు అర్థం ఉంది. అడుగబడినవాడు, విన్నవించబడినవాడు. మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మనం గమనించాం. ఈ సౌలు అన్నటువంటి ఈ యవ్వనస్తుడు ఇజ్రాయేలు ప్రజల యొక్క ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తున్నాడు. సౌలు గురించి వ్రాయబడినప్పుడు అతడు భాగ్యవంతుడని, సౌందర్యవంతుడని, అందరికన్నా ఎత్తైనటువంటి వాడని ఈ రకమైనటువంటి వివరణ ఇవ్వబడిందే గాని ఎక్కడ కూడా దేవుని గురించినటువంటి మాటలైతే వ్రాయబడలేదు. కారణం, అతని జీవితంలో దేవుని గురించి వ్రాయడానికి ఏమీ లేనట్టుంది అని కూడా నేను తెలియజేశాను. అందుకనే ఈ సౌలు అన్నటువంటి యవనస్తుడు ఇజ్రాయేలు ప్రజల యొక్క ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తున్నాడు. ఈ సౌలు అన్నటువంటి యవనస్తుడు ఇజ్రాయేలు ప్రజల యొక్క ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తున్నాడు. అంటే ఆ మందస్సం విషయంలో కూడా అదే కదా వాళ్ళు చేసింది. మందస్సం ఉంటే చాలు, మా హృదయాలు ఎలానైనా ఉండనివ్వండి. మందస్సం అందమైనటువంటిది, అందులో ఆజ్ఞల పలకలున్నాయి, మన్నా పాత్ర ఉంది, చిగురించిన అహరోను కర్ర ఉంది, ఎన్నో గొప్ప విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు చూడ్డానికి. కానీ మా హృదయం ఎలానైనా ఉండనివ్వండి, దేవునితో మాకు సంబంధం లేకపోయినా పర్వాలేదు, మందస్సం మా మధ్య ఉంటే మాకు విజయము అని అనుకున్నారు. ఎగ్జాక్ట్గా సౌలును చూసినప్పుడు అదే విషయం జ్ఞాపకం వస్తుంది. అతడు అందగాడు, భాగ్యవంతుడు, సౌందర్యవంతుడు, ఎత్తైనటువంటి వాడు, ఈ రకమైన వివరణ కనిపిస్తుందే కానీ వ్యక్తిగతముగా అతనికి దేవునితో ఏదైనా సంబంధము ఉన్నట్టు ఎటువంటిది కూడా వ్రాయబడలేదు.
మరి మిత్రులారా, మనం ఇప్పుడు 9వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు ప్రవక్తయను పేరునందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వము ఇజ్రాయేలీయులలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శి యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక. అంటే సమూయేలు ఒక దీర్ఘదర్శి అన్నమాట. దీర్ఘదర్శి అంటే ప్రవక్తనే. అప్పటిలో అంటే ఆ కాలంలో, అంటే ఈ సంఘటనలు జరిగినటువంటి ఆ కాలం అన్నమాట. ఆ కాలంలో దీర్ఘదర్శి అన్నటువంటి పేరు బాగా వాడుకలో ఉండేది. అయితే ఆ తరువాత ఆ దీర్ఘదర్శి అన్నటువంటి పేరుకు బదులుగా ప్రవక్త అన్నటువంటి పదాన్ని ఉపయోగిస్తూ వచ్చారు. అయితే మిత్రులారా, ఈ 2 పదాలు దాదాపుగా పర్యాయ పదాలుగానే ఉన్నాయి, సినోనిమ్స్గానే ఉన్నాయి. సినోనిమ్స్గా అంటే పర్యాయ పదాలుగా ఉన్నప్పటికీ కొంత వ్యత్యాసం అయితే ఉన్నది. ఒక హెయిర్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. దీర్ఘదర్శి ఇంగ్లీష్లో సీర్ అంటారు. దీర్ఘదర్శి అంటే చూడగలిగినటువంటి వాడు, దూరముగా ఉన్న వాటిని చూడగలిగినటువంటి వాడు. ప్రత్యేకంగా వీళ్ళు ప్రత్యేకమైనటువంటి దర్శనాలు పొందుకునేవారు, ప్రత్యేకమైన కళలు పొందుకునేవారు, రహస్యములను చూడగలిగిన వారు, చెప్పగలిగినటువంటి వారు, భవిష్యత్తును చెప్పగలిగినటువంటి వారు. అదనమాట సేర్ దీర్ఘదర్శి అంటే. అయితే ఒక ప్రవక్తను చూసినప్పుడు జనరల్గా ప్రవక్త అంటే అర్థం ఏంటంటే వన్ హూ స్పీక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్, దేవుని తరపున నిలబడి మాట్లాడేటటువంటి వ్యక్తి. దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞలు కానివ్వండి, ఏవైనా ఇన్స్ట్రక్షన్స్ తెలియజేసే వ్యక్తి, హెచ్చరికలు ఇచ్చే వ్యక్తి, జనములను దేవుని తరపున ప్రోత్సహించే వ్యక్తి, లేకపోతే గద్దించేటటువంటి వ్యక్తి. ఇది యాక్చువల్గా ప్రవక్త అంటే. కాబట్టి సీర్ దీర్ఘదర్శికి ప్రవక్తకి కొంత వ్యత్యాసం ఉంది. అందుకనే ఇంగ్లీష్లో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆల్ సీర్స్ ఆర్ ప్రాఫిట్స్, బట్ ఆల్ ప్రాఫిట్స్ ఆర్ నాట్ సేర్స్. అంటే దీర్ఘదర్శులందరూ కూడా ప్రవక్తలే, కానీ ప్రవక్తలందరూ దీర్ఘదర్శులు కారు. అంటే ఒక ప్రవక్త అన్నప్పుడు వాళ్ళకి రహస్యాలు తెలియాలని లేదు, సూపర్ న్యాచురల్ సైట్ ఉండాలని లేదు. వాళ్ళు చేసేదంతా కూడా దేవుని తరపున నిలబడి మాట్లాడడం. ఇది డెఫినేషన్ ప్రకారం డిఫరెన్స్ అన్నమాట. అయితే ఇక మన దినాలకు వచ్చేసరికి, మన దినాలే కాదు, ఈ యొక్క గ్రంథం వ్రాయబడినటువంటి దినములలోనే ఈ 2 పదాలు కూడా పర్యాయ పదాలుగా ఉపయోగించబడ్డాయి. అందుకనే ఈ గ్రంథకర్త, ఈ సమూయేలు గ్రంథమును వ్రాసినటువంటి గ్రంథకర్త ఈ యొక్క విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు, ఈ 2 పదాల గురించినటువంటి సత్యాలు. సరే మిత్రులారా, తరువాత 10వ వచనం చూడండి. సౌలు, నీ మాట మంచిది, వెళ్ళుదము రమ్మనగా వారు దైవజనుడుండు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. మనం పోయినసారి చూసినట్లుగా సౌలుతో పాటు వాళ్ళ పనివాడు కూడా ఉన్నాడు. ఆ పనివాడే సౌలుకి ఇక్కడ ఒక దేవుని మనిషి ఉన్నాడు, ఆయనైతే మనకు సహాయం చేయగలడు. అప్పుడు సౌలు అన్నాడు, మరి మనం ఆయన దగ్గరకు పోవాలంటే ఆయనకి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు కదా, ఎలా?
మన దగ్గర ఉన్నటువంటి భోజన పదార్థాలు కూడా అయిపోయాయి అని సౌలు అన్నప్పుడు ఆ పనివాడు అంటాడు, ఏం పర్వాలేదులే, నా దగ్గర కొంత వెండి ఉంది, ఆ యొక్క దేవుని మనిషి మనకు సహాయం చేసినందుకు ఈ వెండిని కానుకగా ఇద్దాము అని ఆ యొక్క పనివాడు అన్నాడనమాట. దానికి రెస్పాన్స్గా సౌలు అంటున్నాడు, నీ మాట మంచిది, ఆ దేవుని మనిషి వద్దకు మనం వెళ్దాము అని సౌలు ప్రతిస్పందించాడు. ఇక సౌలు అతని పనివాడు ఇద్దరూ కలిసి సమూయేలు ఉన్నటువంటి ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. అందుకని 11వ వచనంలో వారు దైవజనుడుండు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవచ్చుండగా ఆ పదం గమనించండి. అంటే సమూయేలు ఉన్నటువంటి ఈ ఊరు ఎత్తైన ప్రదేశంలో ఉన్నది అని మనం అనుకోవచ్చు. వీళ్ళు ఎక్కిపోవచ్చుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకులు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. ఆ 12వ వచనం చూడండి. అందుకు వారు, ఇదిగో అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. వాళ్ళ రెస్పాన్స్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ మీరు గమనించండి, గాడ్స్ పర్ఫెక్ట్ టైమింగ్ అన్నటువంటి దాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు మిత్రులారా. గాడ్స్ యొక్క పర్ఫెక్ట్ టైమింగ్ అన్నమాట. ఇక్కడ కన్యకలు ఎదురు రావడము, సహాయం చేయటం సౌలుకి ప్రత్యేకంగా. యాక్చువల్గా మీరు గమనిస్తే దేవుడు ఈ సౌలు యొక్క అడుగులను ఎలా వేయిస్తున్నాడో చూడండి. వాస్తవంగా దేవునికి సమూయేలును గురించి ఒక ప్రణాళిక ఉంది, కానీ వాస్తవంగా ఆ ప్రణాళిక సౌలుకి తెలీదు. సౌలు అనుకుంటున్నాడు, మా నాయన గాడిదలు పోయాయి, ఆ గాడిదలను వెతుక్కొని తీసుకొని రావాలి అని సౌలు అనుకుంటున్నాడు. కానీ వాస్తవంగా దేవుని ప్రణాళిక ఇంకొకటి నడుస్తూ ఉన్నది. దేవుడు సౌలు యొక్క అడుగులను వేయిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవచ్చు. అంటే గాడిదలు నడిపించాయి, చూడండి, గాడిదలు కూడా సౌలు నడిపించాయి. తర్వాత పనివాడు కూడా ఒక సలహా ఇచ్చి సౌలును నడిపించాడు. ఇప్పుడు వీళ్ళు ఈ ప్రాంతానికి ఎక్కి వస్తున్నప్పుడు కన్యకలు వచ్చారు. నీళ్లు చేదుకొనుటకై వచ్చినటువంటి కన్యకలు వాళ్ళు కనిపించారు. ఆ కన్యకలు వాళ్ళ సహాయం కూడా గొప్పదే, అది కూడా దేవుని ఏర్పాటే. వాళ్ళని అడిగినప్పుడు వెంటనే వాళ్ళు ఏమన్నారు, అతడు మీ ఎదుటనే ఉన్నాడు, త్వరగా పోయి కలుసుకొనుడి. ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. 12వ వచనంలో ఆ మాట కూడా గమనించండి. ఈ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. ఆ దినానే వచ్చాడంట, మీ ఎదుటనే ఉన్నాడు, పోయి కలుసుకోండి. గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్ మిత్రులారా. అందుకనే సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఇంగ్లీష్లో అయితే ఈ విధంగా ఉంటుంది, ఏ మ్యాన్స్ హార్ట్ ప్లాన్స్ హిజ్ వే బట్ ద లార్డ్ డైరెక్ట్ హిజ్ స్టెప్స్. అంటే సౌలు గాడిదలు వెతుకుతున్నాడు, ఈ గాడిదలు ఎక్కడ దొరుకుతాయి అన్నటువంటిదే సౌలు హృదయంలో ఉంది. కానీ అతని అడుగులు వేయిస్తున్నది మాత్రము దేవుడే. అదే ఇక్కడ ఉంది. ఒక వ్యక్తి అంటే తన హృదయంలో యోచన చేసుకోను, అంటే వాళ్ళ హృదయంలో ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. కానీ వారి అడుగులను వేయించున్నది మాత్రము దేవుడే అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నాకు ఈ 11వ వచనంలో నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకులు తమకు కనబడినప్పుడు, ఆ మాటలు చదివినప్పుడు ఆది కాండంలో ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. అబ్రాహాము తన సేవకుడైనటువంటి ఎలియాజరును పిలిచి తన కుమారుని వివాహ విషయం మాట్లాడి
నువ్వు నా బంధువుల దగ్గరకు పోయి అక్కడి నుంచి నా కొడుక్కి ఒక భార్యను తీసుకురావాలి అని ఒక పని అప్పచెప్పినప్పుడు ఎలియాజరు వెళ్తాడు. ఎలియాజరు వెళ్ళినప్పుడు కూడా ఆ దేశానికి రెబెకా నీళ్లు చేదుకొనడానికి ఆ ఊరి బయటకు వచ్చి ఉంటుందన్నమాట. అప్పుడు ఎలియాజరు ప్రార్థన చేస్తాడు, నీళ్లు పోయమని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మాయిలను అడుగుతాను, ఎవరైతే నాకు నీళ్లు పోసి నాకు మాత్రమే కాకుండా నాతో పాటు ఉన్నటువంటి ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను అని చెప్తారో ఆ అమ్మాయే నీవు ఏర్పరిచినటువంటి అమ్మాయి అని నేను భావిస్తాను అని ఎలియాజరు ప్రార్థన చేసినప్పుడు రెబెకా అదే విధంగా రెస్పాండ్ అవుతుంది, ప్రతిస్పందిస్తుంది. అంటే అదే విధంగా ప్రవర్తిస్తుంది. ఎలియాజరుకు మాత్రమే కాకుండా నీతో పాటు ఉన్నటువంటి ఒంటెలకు కూడా నేను నీళ్లు చేదిపోస్తాను అని చెప్పడం జరిగింది. నాకు ఆ సంఘటన గుర్తుకొస్తుంది. అంటే అదైనా సరే ఎలియాజరుకు దేవుడిచ్చినటువంటి సహాయము, అంటే అబ్రహామునకు ఇచ్చినటువంటి సహాయము. మిత్రులారా, మన అనుదిన జీవితంలో మనం చాలాసార్లు ఈ పనులు చిన్న చిన్న పనులే అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి మన జీవితంలో మనం ఎదుర్కొనే లేదా మనం చేసే ఈ చిన్న చిన్న పనుల వెనుక దేవుని హస్తము, దేవుని ప్రణాళిక కూడా ఉండవచ్చు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. అయితే 12వ వచనంలో ఇంకా ఒక మాట ఉంది చూడండి. 12వ వచనంలో నేను లాస్ట్ లైన్ చదువుతున్నాను. నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగును గనుక, 13వ వచనంలో ఈ విధంగా ఉంది, ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళకమునుపే మీరు అతని కనుగొందురు. అతడు రాకమునుపు జనులు భోజనము చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనము చేయుదురు. మీరు ఎక్కిపోండి, అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి. కాబట్టి ఆ రోజు సమూయేలు ఎందుకు వచ్చాడు ఆ ప్రాంతానికి? అక్కడ ఏదో ఉన్నత స్థలమందు బలి ఇవ్వవలసి ఉంది. ఈ ఉన్నత స్థలాల గురించి ఆలోచన చేయండి. ఆ రోజుల్లో యాక్చువల్గా ఈ ఆరాధన, బలి ఇవ్వుట, ఇటువంటి పనులు ఉన్నత స్థలాల్లో జరిగేవి. ఉన్నత స్థలాలు అంటే ఎత్తైనటువంటి ప్రదేశాలు. కొన్నిసార్లు అవి పర్వతాల పైన ఉంటాయన్నమాట. అయితే వాస్తవంగా ఇజ్రాయేలు ప్రజలు ఆ దేశంలోనికి రాకమునుపు కనానీయులు ఈ ఉన్నతమైనటువంటి స్థలాలలో విస్తారంగా విగ్రహారాధన జరిగించేవారు. అయితే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఇజ్రాయేలు ప్రజలకి ఉన్నత స్థలాలన్నిటినీ కూడా ధ్వంసం చేయమని. ధ్వంసం చేశారు, చాలా వరకు ధ్వంసమే చేశారు. కానీ ఆ తరువాత అయితే అప్పటికి ఇంకా యెరూషలేములో మందిరం కట్టబడలేదు. ఇంకా ప్రత్యేకంగా ఈ సమయంలో మనం చూస్తే, ఈ సమూయేలు ఉన్నటువంటి ఈ సమయంలో షిలోహులో అక్కడ కూడా ఆరాధన ఆగిపోయింది ఫిలిష్తీయులతో యుద్ధం జరిగిన తరువాత. ఎందుకంటే మందసం వచ్చేసి వేరే ప్రాంతంలో ఉంది. కాబట్టి సమూయేలు ఏం చేశాడు? మనం 7వ అధ్యాయంలో చదివాం కదా, రామాలో కూడా ఆయన ఒక బలిపీఠాన్ని కట్టించాడు యెహోవా కొరకు. కాబట్టి రామాలో కూడా ఆరాధన జరిగేది. నేను అనుకుంటున్నాను బహుశా ఆ బలిపీఠము వద్దకే సమూయేలు వెళ్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. అయితే ఆ బలిపీఠాన్ని ఎక్కడ నిర్మించారు? ఆ ఉన్నతమైనటువంటి స్థలములలో. కాబట్టి సమూయేలు ఇప్పుడు ఆ ఉన్నతమైన స్థలానికి వెళ్ళి అక్కడ బలి అర్పించడానికి ఆ దినమే ఆ ఊరికి వచ్చాడు అన్నమాట. కాబట్టి ఆ కన్యకులు అదే చెప్తున్నారు, ఈ దినమే ఆయన ఊరికి వచ్చాడు. అయితే ఏమని ఉంది 13వ వచనంలో, అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునిపే మీరు అతను కనుగొందురు. అతడు రాకమునుపు జనులు భోజనము చేయరు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనము చేయుదురు. చూడండి, అతడు బలిని ఆశీర్వదించిన తరువాతనే పిలువబడినటువంటి వాళ్ళు భోజనం చేస్తారంట. అతడు బలిని ఆశీర్వదించిన తరువాతనే.
ఇక్కడ మనం చూస్తే ఒక చక్కటి విషయం కనిపిస్తుంది. సువార్తల గ్రంథాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారు? ఆ 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశము వైపునకు కన్నులెత్తి చూచి వాటిని దీవించిన తరువాత ఆయన వాటిని విరిచి పంచిపెట్టడం జరిగింది. అందుకనే చూడండి, ఆ 13వ వచనంలో అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనము చేయుదురు. అతడు బలిని ఆశీర్వదించిన తరువాతనే పిలువబడినటువంటి వాళ్ళు భోజనం చేస్తారంట. కాబట్టి మిత్రులారా, మనం కూడా ఏదైనా తినే ముందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి తీసుకోవడం మంచిది. అది ఒక చక్కటి పాఠం. అదే మనం యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో కూడా ఈ ఆహారమును గురించినటువంటి అద్భుతాలు చేసినప్పుడు ఆయన పాటించినటువంటి విషయం. అది ఒక విషయం అయితే, రెండో విషయం చూడండి, అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనం చేయుదురు, అతడు రాకమునుపు జనులు భోజనం చేయరు. అంటే దెర్ ఈస్ ఎ రెస్పెక్ట్ ఫర్ ద లీడర్. ఈ నాయకుని కొరకు ఒక గౌరవం ఉంది. దేర్ ఈస్ ఎ స్పిరిచువల్ ఆర్డర్, అంటే ఒక క్రమము అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. అంటే సమూయేలు ఒక నాయకుడు, ఒక న్యాయాధిపతి. ఆయన రావాలి, ఆయన వచ్చిన తర్వాత ఆయన దీవించాలి, అప్పుడు మేము భోజనం చేస్తాం. కాబట్టి ఆయన రాకముందు మేము భోజనం చేయము. వాట్ డు వి సీ? దెర్ ఈస్ ఎ స్పిరిచువల్ ఆర్డర్, ఒక ఆధ్యాత్మిక క్రమము అన్నటువంటిది ఇక్కడ ఉంది మిత్రులారా. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికే 11వ అధ్యాయంలో ఒక ఆర్డర్ గురించి మాట్లాడతారు. స్త్రీ యొక్క శిరస్సు పురుషుడంట, పురుషుని యొక్క శిరస్సు క్రీస్తు, క్రీస్తు యొక్క శిరస్సు తండ్రి అయినటువంటి దేవుడు. అంటే దేర్ ఈస్ ఎ స్పిరిచువల్ ఆర్డర్, ఒక హైరార్కీ అనేది ఉంది మిత్రులారా. అదేవిధంగా పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. దట్ ఈస్ ద స్పిరిచువల్ ఆర్డర్. అంతేగాని తల్లిదండ్రులు పిల్లలకు లోబడి ఉండటం కాదు. పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, వాళ్ళ యొక్క ఆధీనములో ఉంటూ చక్కగా ఎదగాలి మిత్రులారా. మనం కూడా మన ఆలయాలలో కానీ, మన సేవలో కానివ్వండి, లేకపోతే మన కుటుంబాల్లో కానివ్వండి, ఈ యొక్క స్పిరిచువల్ ఆర్డర్ను మనం గమనించాలి. అందుకనే నూతన నిబంధనలోనే పౌలు గారు ఒక సందర్భంలో అంటారు, మీ పైన ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా దేవుని చేత నిర్ణయించబడినటువంటి వారే, కాబట్టి వాళ్ళకి విధేయత చూపించండి అని పౌలు గారు చెప్పడం ఉంటుంది. కాబట్టి మిత్రుల, ఇక్కడ ఆ చక్కటి పాఠం ఉంది. ఆ తర్వాత చూడండి, అయితే 13వ వచనంలో ఆ ఆఖరి మాట చాలా చక్కటి మాట, అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి. ఆ కన్యకలు సౌలుతో పాటు ఉన్నటువంటి ఆ పనివానితోటి ఈ మాటలు చెప్పారు, అతని చూచుటకు ఇదే సమయము. యూ షుడ్ ఫైండ్ హిమ్ అబౌట్ దిస్ టైమ్. ఇదే సమయము. ఇందాక గలతీయులకు రాసినటువంటి పత్రిక మనం చదువుతూ ఉన్నాము కదా. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనం చదివాము. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. గాడ్ హ్యాస్ సెంట్ హిస్ సన్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్స్. ఫుల్నెస్ ఆఫ్ టైమ్స్ అని ఉంది మిత్రులారా. కాలము సంపూర్ణమైనప్పుడు అంటే దెర్ ఈజ్ అన్ అపాయింటెడ్ టైం. దేవుడు నిర్ణయించినటువంటి ఒక సమయం ఉన్నది. ఆ సమయంలోనే దేవుడు నిర్ణయించినటువంటి విషయాలు జరుగుతాయి. అంతేగాని మనం దేవుని తొందర పెట్టలేం. మనలో చాలామందిని దేవుని తొందర పెట్టొచ్చు అనుకుంటాము. ఇట్స్ నాట్ పాసిబుల్. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ప్రసంగి గ్రంథములైతే ఆ ప్రసంగి ఎంత చక్కగా చెప్తాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఏడవడానికి ఒక సమయం ఉంది, నవ్వడానికి ఒక సమయం ఉంది, ప్రతిదానికి ఒక సమయం ఉంది మిత్రులారా. కాబట్టి ఆ కన్యకలు అన్నటువంటి ఆ మాట, అతని చూచుటకు ఇదే సమయం అని చెప్పిరి. ఆ తర్వాత చూడండి, వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను. చూసి వాళ్ళు రావడంతో వాళ్ళకి ఎవరు ఎదురొచ్చారు? సమూయేలు ఎదురొచ్చాడు. సో వాట్ డు వి అండర్స్టాండ్? దీంట్లో కూడా అసలు సమూయేలు చక్కగా ఎదురొచ్చాడు. అంటే దేవుడు
చక్కగా అన్నిటినీ అలా కోఆర్డినేట్ చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. 15వ వచనం చూడండి. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. ఎలా తెలియజేశాడు? మీరు గమనించండి మిత్రులారా. ఈ యొక్క అధ్యాయం అంతటిలో నేను గమనిస్తూ వచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుడు సమూయేలుతో ఎలా మాట్లాడుతున్నాడు, సౌలుతో ఎలా మాట్లాడుతున్నాడు. దేవుడు సమూయేలుతో అయితే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చదివినటువంటి 15వ వచనంలోనే యెహోవా సమూయేలునకు తెలియజేసెను. అది ఇంగ్లీష్లో ఎలా ఉందో చూడండి. నౌ ద డే బిఫోర్ సాల్ కేమ్, అంటే సౌలు రావడానికి ఒక దినానికి ముందే ద లార్డ్ హ్యాడ్ రివీల్డ్ దిస్ టు శామ్యుయల్. అంటే ద లార్డ్ హ్యాడ్ రివీల్డ్ దిస్ టు శామ్యుయల్ అంటే సమూయేలుకు ఈ విషయాన్ని తెలియజేశాడంట. సమూయేలు అక్కడికి రాకముందే ఒక దినానికి ముందే దేవుడు సమూయేలుకు చెప్పాడు, ఇట్లా సౌలు అన్నటువంటి ఒక వ్యక్తి వస్తాడు, నేను రాజుగా నిర్ణయించినటువంటి ఒక వ్యక్తి వస్తాడు అన్నటువంటి విషయము దేవుడు ముందుగానే సమూయేలుకు చెప్పాడు. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో ద లార్డ్ హ్యాడ్ రివీల్డ్ దిస్ టు శామ్యుయల్ అని ఉంది. అంటే యెహోవా సమూయేలునకు తెలియజేసెను అని ఇక్కడ తెలుగులో ఉన్నది. అటువంటి అర్థాన్ని ఇచ్చే విధంగానే ఇంగ్లీష్లో కూడా ఉంది. అయితే కేజేవి ట్రాన్స్లేషన్లో, అంటే కింగ్ జేమ్స్ వర్షన్ చదివినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ద లార్డ్ హ్యాడ్ రివీల్డ్ దిస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ శామ్యుయల్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడైతే ఎదురుగా ఆ ట్రాన్స్లేషన్ నా దగ్గర లేదు, కానీ అంటే సమూయేలునకు చెవిలో చెప్పాను అన్నట్టు ఉంటుంది. ఆ రకమైనటువంటి పదం అక్కడ ఉపయోగించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పదాన్ని కానీ మనం కొంచెం స్టడీ చేస్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎవరైనా వాళ్ళ తలకు ఒక ముసుగు వేసుకున్నప్పుడు ఆ ముసుగు వేసుకున్నటువంటి ఆ గుడ్డ, ఆ వస్త్రము చెవిని కూడా కప్పేస్తుంది కదా. అప్పుడు చెవిని కప్పినటువంటి ఆ వస్త్రాన్ని కొంచెం అటు పక్కకు తొలగించి చెవిలో చెప్పడం అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే, ద లార్డ్ హ్యాడ్ విస్పర్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ శామ్యుయల్, అంటే సమూయేలునకు చెవిలో చెప్పాడు. అంటే సమూయేలుకు మాత్రమే అది తెలుస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే రహస్యముగా చెప్పాడు. మరి అది వినిపించే స్వరమా, అంటే ఆడిబుల్ వాయిసా కాదా అన్నటువంటిది మనకైతే తెలియదు, కానీ దేవుడు అతనికి తెలియజేశాడు. మిత్రులారా, ఇంకోటి గమనించండి, సమూయేలుతో ప్రతిసారి కూడా దేవుడు డైరెక్ట్గానే మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకంటే సమూయేలు ప్రార్థనాపరుడు, దేవుని పైన కనిపెట్టుకొని ఉండేవాడు, దేవుని స్వరము వినాలి అన్న ఉద్దేశంతో దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండేటటువంటి వ్యక్తి సమూయేలు. అయితే దేవుడు సౌలుని ఎలా నడిపిస్తున్నాడు? సౌలును నడిపించడం అంటే వాస్తవంగా సౌలుతో కూడా మాట్లాడమే. అయితే ఆ విషయం సౌలుకు తెలియదు. మొదట గాడిదలు పోయాయి. ఆ గాడిదలు పోవడం కూడా దేవుని ఏర్పాటే అతను నడిపించడానికి. తర్వాత పనివాడు ఒక సలహా ఇచ్చాడు. యాక్చువల్గా సౌలు తిరిగి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు, కానీ పనివాడు చెప్పాడు, కాదయ్యా ఇక్కడ ఒక దేవుని మనిషి ఉన్నాడు అని. అంటే అక్కడ ఆ పనివాడు కూడా ఒక పాత్రను పోషించాడు. ఆ తర్వాత వాళ్ళు వచ్చేటప్పుడు ఆ యొక్క కన్యకలు కూడా ఒక పాత్ర పోషించారు. వాళ్ళు చెప్పారు, ఈ రోజే వచ్చాడు, అదిగో వెళ్ళండి. అంతలోకి అక్కడ సౌలు రానే వచ్చాడు, ఎదురుగానే ఉన్నాడంట. ఆ ఊరికి ఆ రోజే వచ్చాడు సమూయేలు. చూడండి, ఈ విషయాలన్నీ మీరు గమనిస్తే దేవుడేమో సమూయేలుతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతను ప్రార్థనాపరుడు, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండే వ్యక్తి కాబట్టి. కానీ సౌలుతో అయితే గాడిదల ద్వారా, పనివాని ద్వారా, కన్యకల ద్వారా మాట్లాడుతూ అతని అడుగులు వేయిస్తూ వచ్చాడు. బహుశా సౌలు అన్నటువంటి వ్యక్తి దేవునితో ఒక డైరెక్ట్ రిలేషన్షిప్లో లేడు. అంటే దేవుని స్వరాన్ని వినగలిగేటటువంటి ఆ ఆధ్యాత్మిక స్థితిలో సౌలు లేడు. కాబట్టి ఈ న్యాచురల్గా జరిగేటువంటి ఈ సంఘటనల ద్వారా దేవుడు సౌలు నడిపిస్తూ వచ్చాడు. మిత్రులారా, కాబట్టి నేను ముగిస్తున్నాను. మన సమయం అయిపోయింది కాబట్టి నేను ముగించే ముందు కొన్ని పాఠాలు మనం గమనించవచ్చు. మొట్టమొదటిది, ఇందాక నేను
సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో చదివినట్టు మన హృదయంలో మనం ఎన్నో ప్రణాళికలను ఏర్పరచుకోవచ్చు మనం, కానీ మన అడుగులను నడిపించువాడు మాత్రమే యెహోవాయే. ఈ విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. దేవుడు మన అడుగులను వేయించును, నడిపించును. అది మొదటి విషయము. రెండవ విషయం ఏంటంటే దెర్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఆర్డర్, ఒక ఆధ్యాత్మిక క్రమము అన్నటువంటిది ఉన్నది. ఆ ప్రజలు చూడండి, సమూయేలు వచ్చిందాకా భోజనం చేయాల, సమూయేలు రావాలి, సమూయేలు దీవించాలి, అప్పుడు మాత్రమే వాళ్ళు భోజనం చేస్తారంట. అంటే ఒక ఆధ్యాత్మిక క్రమం ఉన్నది. ఒక నాయకుని మనము ఆయన పాస్టర్ గారు కావచ్చు, సంఘంలో పెద్ద కావచ్చు, ఎవరైనా సరే వారిని మనం గౌరవించాలి. అంత మాత్రమే కాదు, ఈ సెక్యులర్గా అంటే భారతదేశంలో మనం అనేక రకాలైనటువంటి అధికారుల కింద ఉంటాం కదా, వాళ్ళను కూడా మనం గౌరవించాలి. అదేవిధంగా మన గృహంలో కూడా భార్య భర్తను గౌరవించాలి, పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇక్కడ ఎవరు గొప్ప అన్నది కాదు, అందరూ ఒకటే, భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ. అయితే ఒక క్రమం, ఒక ఆధ్యాత్మిక క్రమం ఉంది మిత్రులారా. ఆ క్రమంలో ఉంటే ఆ ఫంక్షనింగ్ అన్నటువంటిది బాగా జరుగుతుంది. ఆ గృహం అన్నటువంటిది చక్కగా అన్ని విషయాలు ఎదుగుతుంది అనమాట. రెండో విషయము అదనమాట, దేర్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఆర్డర్. మూడో విషయం ఏంటంటే దేవుడు నిర్ణయించిన కాలమున అన్ని విషయాలు జరుగుతాయి. ప్రతి విషయము కూడా దాని సమయంలో జరుగుతుంది. వీ కెనాట్ పుష్ గాడ్. మనం దేవుని తొందర పెట్టలేము. మనం దేవుని తొందర పెట్టాలని ప్రయత్నం చేస్తే కేవలం అది మన అవివేకము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేర్ ఈస్ ఎ పర్ఫెక్ట్ టైమింగ్. అందుకని యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. అదే కదా ఆ కన్యకలు కూడా అన్నది. వాళ్ళు ఏమన్నారు? ఇదే సమయం అని చెప్పిరి. ఆ 13వ వచనంలో ఆఖరిలో ఇదే సమయము. కాబట్టి మిత్రులారా, దేర్ ఈస్ ఎ పర్ఫెక్ట్ టైమింగ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి కూడా ఒక సమయము ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాలను గ్రహించడానికి దేవుడు సమృద్ధి అయినటువంటి తెలివిని, వివేచనను, జ్ఞానమును, కృపను అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో మరి ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ప్రార్థనలో ముందు సాగుదాం. సార్ నిన్న వీరేష్ ఝాన్సీ అనే సిస్టర్ గురించి పెట్టినాడు కదా సార్. అవునవును, అదే కిమ్స్ హాస్పిటల్లో ఝాన్సీ అనే సిస్టర్ ఉన్నారు, కోమలో అని. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ తీసుకెళ్లారని మన సహోదరుడు వీరేష్ పెట్టాడు. ప్రార్థన చేయండి. ఝాన్సీ సిస్టర్ని హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే బీబీఎస్ సోమవారం నుంచి 29 నుంచి ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు బట్టి మరి వర్షాలు కూడా మరి భారీగానే ఉన్నాయి దినానికి వాతావరణం. అయితే దేవుడి చిత్తం అక్కడ ఒక హాల్ లాగా అంటే ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలన్నట్టు ఆలోచన. సార్ కొరినెల సారు తర్వాత సురేష్ గ్రూప్ లో కొద్దిగా పెట్టాము. అది కొద్దిగా మీరు అది చూస్తూ చేయొచ్చు. కొద్దిగా కొన్నేళ్ళ పాస్టర్ కూడా కొత్త మరి అనారోగ్యంగా అంటే ఫీవర్ వల్ల టైఫాయిడ్ వల్ల బలహీనం అయిపోయాడు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థించండి. వాటి జ్ఞాపకం చేసుకుంటూ మీరు గ్రూప్ లో ఉన్నటువంటి కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మన సహోదరులు పెట్టారు. మరి కొర్నేల్ పాస్టర్ కోసం, అలాగే జాన్సీ, మరి అలాగే సంజమ్మ గారు,
మరి సహోదరుడు సంపద్ వల్లయ్యక హవ్వ అన్నమాట. తన్వి 33 సంవత్సరాల పాప జ్వరంతో ఉన్నారు. అలాగే మన సహోదరు సురేష్ కూడా కొంత వర్షానికి నాన్నాడు, కొంత ఆరోగ్యంగా ఉన్నాడు. జ్వరము అస్వస్థగా ప్రార్థన చేయండి విషయాలు బట్టి. అలాగే విషయంలో కూడా మరి చక్కగా జరుగులాగున్న సాయంకాలపు సభలు కూడా ఆటంకం లేకుండా దేవుడు వాటిని ఏర్పాటు చేసుకొని ప్రయాసపడుతున్నటువంటి అంచలింగాల సహోదరులు బ్రదర్ ఏదాసన్న గారు ఇక్కడ పరిచయం చేస్తున్నారు. చుట్టుపక్కల గొంతిపర్ల, తాండ్రపాడు, పంచలింగాల గ్రామం ప్రజలు అంటే వీళ్ళ పిల్లలు అక్కడి నుంచి ఇంకా చుట్టుపక్కల దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా ఉన్నారు. మరి 5 రోజులు మరి ప్రణాళిక ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ ఉండగా 6వ దినం మరి సేవకుల మీటింగు పగలు ఉంటుంది ఉపవాసంతో. అలాగే సాయంకాలం సభలు ఉంటాయి. విషయాన్ని బట్టి ప్రార్థనలో దైవజనులు కూడా చక్కగా వాక్యం అందించడానికి సిద్ధపాటు కలిగి ఉంటుంది. సహాయం చేయలుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో మనల్ని ప్రార్థనలో నడిపించడానికి సహోదరులు రాజశేఖర్ బ్రదర్ ప్రార్థిస్తారు. రాజశేఖర్ బ్రదర్, రాజశేఖర్ బ్రదర్ సిగ్నల్ అక్కడ సరిగ్గా ఉండదు. వాస్తవం ఇది. సహోదరులు వస్తున్నారు. ఈ సమయంలో మరి బ్రదర్ డేవిడ్ బ్రదర్ ప్రార్థన నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రమైన స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ గతితూతలతో అలాంటి బీదలతో నిత్యం పొగడబడుతున్న మా కొరలతో తండ్రి నీ పాదముల కొందనంలో స్తోత్రంలో చెల్లిస్తుంటున్నాను తండ్రి. అవునైనా మరొకసారి ప్రభా ఉదయకాలంలో ప్రభా చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, బలపరచండి ప్రభా. అవునైనా నేను రాలేక వెనుకున్న వారిని నేను మీరు దీవించండి ప్రభా. మీ సజీవ లెక్కల ప్రభావం జ్ఞాపకం చేసుకొని మరొక దినంలో ప్రభా మాకు దయచేసినందుకు నీ పాదముల కొందనంలో స్తోత్రంలో చెల్లిస్తుంటున్నాను తండ్రి. అవునైనా విత్తబడిన వాక్యాన్ని ప్రభా దినమెల్లా ప్రభా నెమర వేసుకుంటూ ప్రభా నేను వాక్యానుసారంగా జీవించలాగున నేను మాకు మంచి జ్ఞానమును శక్తిని దాయిత్యమును అడుగుతుంటున్నాను. అవును తండ్రి ప్రభానైనా మరి ముఖ్యంగా ప్రభా ఉదయకాలం మంది ప్రభానైనా ప్రార్థన విన్నపంలో ఉన్నటువంటి ప్రభా ప్రతి అవసరతలను మీరు తీర్చండి నాయన. నేను ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరే ఆదరణకర్తగా నిలబడమని అడుగుతుంటున్నాను తండ్రి. అవును తండ్రి నైనా ముఖ్యంగా ప్రభానైనా హైదరాబాద్లో ఎమర్జెన్సీలో ఉన్నటువంటి ఝాన్సీ సిస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా. అవును తండ్రి నైనా వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుతుంటున్నాను. స్వస్థత పరిచి యెహోవాను నేను అనే వాగ్దానాన్ని వారికి దయచేయమని అడుగుతుంటున్నాను తండ్రి. వారికి ఉన్న అనారోగ్యాన్ని ప్రభా మీరు తీసివేయమని అడుగుతుంటున్నాను తండ్రి. అవును తండ్రి ప్రభానైనా ఎంతో మందినైనా ప్రార్థనలు చేస్తుంటున్నారు ప్రభానైనా వారు కోలుకోవాలని ప్రభా మీ చిత్తంలో ప్రభా వారిని స్వస్థత పరిచి ప్రభా మరి తిరిగి గమ్యానికి చేర్చమని అడుగుతుంటున్నాను తండ్రి. అలాగే ప్రభానైనా పంచలింగాల్లోనైనా ప్రదర్శనారి మీటింగ్స్ ప్రభానైనా వాతావరణాన్ని మీరు అదుపులో తీసుకోమని అడుగుతుంటున్నాను తండ్రి. 5 రోజుల కోడికలు ప్రభానైనా అద్భుతంగానైనా వాడబడేలాగున జరుగులాగున ప్రభా జనాలు వచ్చేలాగున ప్రభానైనా మీరేనైనా వారికి మంచి జ్ఞానమును నేను దయచేయమని అడుగుతుంటున్నాను. వాతావరణాన్ని అదుపులో ఉంచమని అడుగుతుంటున్నాను తండ్రి. అవునైనా ఎన్నిక లేని వారం ప్రభా అడుగు వాటి మాత్రంగా ఉంటున్నాం ప్రభానైనా అద్భుత కార్యములు చేయవాడు వారు మీరు కాబట్టి నైనా ఊహించలేని కార్యములను జరిగించేవాడు మీరు కాబట్టి ప్రభా మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను తండ్రి. ఆయన ఉదయకాల VBSను ప్రభా సాయంకాల కూడికను ప్రభా మీరనైనా అద్భుతంగా జరిగించుకున్నామని అడుగుతుంటున్నాను. అవును తండ్రి ఎన్నో దినముల ప్రార్థన ఫలితంనైనా ఆ కూడిక ప్రభా ఎక్కడనైనా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా
అద్భుతంగా నైనా మీ కార్యక్రమాన్ని మీరు జరిగించుకోమని అడుగుతుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా నేను ఉదయకాలం మీద మరొకసారి ప్రభా మీరేనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మరో సిస్టర్ ప్రభా నేను అవ్వ గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. సంజమ్మ గారిని ప్రభా సంపత్ వరం అవ్వని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి. హాస్పిటల్లోనైనా వృద్ధాప్యంలోనైనా బాధపడుతూ ఉంటుంది ప్రభా. మీ చిత్తం ప్రభా స్వస్థతపరిచి ప్రభా మరి గృహానికి చేర్చులాగునైనా మీరేనైనా వారికి మంచి బలమును దయచేయమని అడుగుతుంటున్నాను తండ్రి. ముదిని వచ్చే వరకు నేను ఎత్తుకుంటానని వాగ్దానం చేసిన గొప్ప దేవ మీరు అధిక బలంతో ఏమన్నా మీరు ఎత్తి పట్టుకుని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఉదయకాలం మీద మరొకసారి ప్రభా కుటుంబానికి మంచి బలమును శక్తిని దయచేయమని అడుగుతుంటున్నాను తండ్రి. అవునైనా సంజమ్మ అవ్వ గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీరేనైనా మీకు అధిక బలమునిచ్చి స్వస్థత పరిచి ఇంటికి తీసుకురమ్మని అడుగుతుంటున్నాను తండ్రి. అలాగే ప్రభానైనా మరొకసారి ప్రభానైనా వీరేష్ని అన్నమ్మకని మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. వారు కానీ ప్రభానైనా ఎంతో అనారోగ్యంతో బాధపడుతుంటున్నారేమో ప్రభానైనా మీరేనైనా వారికి మంచి బలమును శక్తిని దయచేయమని అడుగుతుంటున్నాను తండ్రి. అలాగే సురేష్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. వర్షంలో తడిచి ప్రభానైనా వర్షంతోనైనా బాధపడుతున్నాడని తెలిసింది ప్రభా. అవునైనా వారిని మీరు స్వస్థత పరచమని బలపరచమని అడుగుతుంటున్నాను. ఇలాంటినైనా మరొకసారి ఎప్పుడు రాకుండా ప్రభా నూతన శక్తిని వాడికి దయచేయమని అడుగుతుంటున్నాను తండ్రి. అలాగే ప్రభా వాడి చే పనిలోను రాకపోకలోను మీరు తోడుగా నీడగా ఉండమని అడుగుతుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా ఉదయకాలం మీద మరొకసారి ప్రభా చేరి వచ్చిన కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాను. రాలేక ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి బలపరచమని అడుగుతుంటున్నాను. విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో నెమరవేసుకుంటూ స్థిరపరిచి బలపరచమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికని వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్ ప్రేజ్ ద లార్డ్ సార్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. అందరికి ప్రైజ్ లార్డ్ సార్.